ఒకప్పుడు లియో అనే మంచి బాలుడు ఉండేవాడు. అతడికి చిత్రాల వేయడం అంటే ఎంతో ఇష్టం. కాని అతడితో ఉన్నది పాడైన వ్రసిక మాత్రమే. ఒక వానరాత్రి ఒక పాతక ప్రయాణికుడు లియో ఇంటి దగ్గర ఆశ్రయం కోరాడు. కృతజ్ఞతతో ప్రయాణికుడు లియోకు మెరుస్తున్న వ్రసికను బహుమతిగా ఇచ్చాడు. ఇది మామూలు వ్రసిక కాదు. ఇది నీ చిత్రాలకు జీవం పోస్తుంది అని చెప్పాడు. ఆనందంతో లియో ఒక బ్రెడ్ చిత్రాన్ని వేసి నిజంగా మారింది. అతడు దాహార్తి గ్రామాలకు నదులను, ఆకలి కొడుతున్న వారికి పండ్ల, ఆవశ్యకుల కోసం ఒక వన్నెవన్నెల వంతెనను వేసి సహాయం చేశాడు. ఈ విషయం వినిన ఓ దుర్మార్గ రాజు వ్రసికను దొంగలించేందుకు ప్రయత్నించాడు. అతడిని బంగారం, ఆభరణాలు చిత్రించమని బెదిరించాడు. కాని తెలివిగా లియో ఒక గేటు వేసి రాజును అందులో ఇరుక్కొట్టాడు. రాజు మార్పు చెబుతానని హామీ ఇచ్చేవరకు బయటికి రాలేదు. తరువాత లియో తన మాయా వ్రసికను మంచుకోసం ఉపయోగించి తన గ్రామాన్ని రంగులు, ఆనందం మరియు మాయతో నింపాడు.